డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సీశాప్ 2026 అయితే మరి స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయిన తర్వాత వీళ్ళు వేకెంట్ లిస్ట్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. వేకెంట్ లిస్ట్ ఆల్మోస్ట్ ఒక 15,000 దాకా సీట్లు పెరిగినాయి. మరి 15,000 1,700 అదనంగా పెరిగినాయి లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే. మరి ఈ వీడియోలో జస్ట్ మనము డిస్కస్ చేసుకునేది మరి సీశాప్లో ఆల్రెడీ కూడా అందరు కూడా స్టూడెంట్స్ అందరూ కూడా సీశాప్లో ఆప్షన్స్ అయితే పెడుతున్నారు రిజిస్ట్రేషన్. ఇప్పుడు ఎన్ని వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి, ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఎన్ని పెట్టుకుంటే మీకు సీటు వచ్చే అవకాశం ఇక్కడ ఉంటుంది. దాదాపు వెబ్ ఆప్షన్స్ మనకు 2 రకాలుగా ఉంటాయేమో. ఆల్రెడీ సీటు వచ్చిన వాళ్ళు, సీటు రాని వాళ్ళు, నో సీట్ ఇప్పుడు వరకు ఏ సీటు రాని వాళ్ళు, రెండోది సీటు వచ్చిన వాళ్ళు ఎన్నెన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలో చూద్దాం. అసలు ప్రయారిటీ ఆర్డర్ కూడా ఒకసారి బ్రీఫ్గా చూద్దాం ఈ వీడియోలో. మనము సీటు రాని వాళ్ళు ఏంటంటే నంబర్ ఆఫ్ ఆప్షన్స్ని ఎక్సైజ్ చేసుకోండి. మీరు నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ని ఎక్సైజ్ చేసుకోండి. దాదాపు మీ అందరికీ తెలుసు కదా, ఎన్ఐటీ టాప్ ఎన్ఐటీస్ పెట్టుకోండి. ముందు టాప్ ఎన్ఐటీస్ పెట్టుకోండి, టాప్ 10 ఎన్ఐటీస్ పెట్టుకోండి. తర్వాత రెండోది మరి టాప్ IIITs పెట్టుకోండి. టాప్ IIITs మీ టాప్ ఎన్ఐటీస్ వరంగల్ కానీ, తిరుచి కానీ, సూరత్కల్ కానీ, అప్ టు సూరత్ కానీ, తర్వాత జంషెడ్పూర్ కూడా పెట్టుకోవచ్చు మీరు. అదేవిధంగా అప్ టు దుర్గాపూర్ దాకా పెట్టుకోవచ్చు. టాప్ IIIT అలహాబాదు, గ్వాలియర్, IIIT అలహాబాద్ పెట్టుకోండి, గ్వాలియర్ పెట్టుకోండి, లక్నో పెట్టుకోండి. ఇవన్నీ కూడా మరి అదేవిధంగా జిఎఫ్టీలు కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ జిఎఫ్టీలు పెట్టుకుని టాప్ జిఎఫ్టీలు బిర్లా మిశ్రా కానీ, బిర్లా మిశ్రాలో SC ST పిల్లలు ఎవరు పెట్టకూడదమ్మా. ఇక్కడ ఫీజులు కూడా ఎక్కువగా ఉంటుంది. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ, తర్వాత JNU పెట్టుకోండి, తర్వాత జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఈ విధంగా పెట్టుకుని తర్వాత నాలుగోది మళ్ళీ మరి కొన్ని ఎన్ఐటీలు, టైర్ 2 ఎన్ఐటీలు ఉంటే అవి పెట్టుకోండి. ఎన్ఐటీలు ఉంటాయి కదా, అరుణాచల్ ప్రదేశ్ కానీ, ఇలాంటివి పుదుచ్చేరి ఎన్ఐటీ కానీ, చిల్చార్ కానీ, ఇవన్నీ పెట్టుకోండి. తర్వాత ఐదోది వచ్చేసి మీరు కొన్ని జిఎఫ్టీలు పెట్టుకోండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ జిఎఫ్టీలు ఇలా అన్నీ పెట్టుకుంటా మరి కొన్ని మిక్సింగ్ చేసుకోవాలి. ఎన్ఐటీలు, IIITలు అనేవి మిక్సింగ్ చూసుకుంటే అసలు దాదాపు సీటు రాని వాళ్ళు ఈసారి ఎక్కువ సీట్లు పెట్టుకోవడానికి ట్రై చేయండి. అదేవిధంగా ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మనం జోసాలో చేసిన మిస్టేక్ చేయవద్దమ్మా. ముందు గుర్తుపెట్టుకుని జోసాలో ఎటువంటి తప్పులు చేసామో అవి ఒకసారి మరి రిపీట్ చేయొద్దు. డోంట్ రిపీట్ జోసా మిస్టేక్స్. డోంట్ రిపీట్ ఆల్రెడీ డన్ జోసా మిస్టేక్స్ని మీరు ఎటువంటి పరిస్థితుల్లో చేయవద్దు. జోసాలో చేసిన మిస్టేక్స్ సాధ్యమైనంత వరకు వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకోవడానికి సైడ్ మోర్ వెబ్ ఆప్షన్స్ సీట్ రాని వాళ్ళు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని మనకి 30వ తారీఖు క్లోజ్ అయిపోతుంది. 31వ తారీఖు మాక్ వస్తుంది. తర్వాత మీకు 31వ తర్వాత మీరు 1st తారీఖు కూడా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. తర్వాత క్లోజ్ అయిపోతుంది, గుర్తుపెట్టుకుని. సీటు రాని వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి. జోసాలో కూడా కొంతమంది 20 వెబ్ ఆప్షన్స్ పెట్టారు, కొంతమంది 30 వెబ్ ఆప్షన్స్ పెట్టి సార్ మళ్ళీ రౌండ్ 2లో మళ్ళీ నేను పెట్టుకోవచ్చా వెబ్ ఆప్షన్స్ అంటే కొంతమంది సీరియస్గా తీసుకోవాలా. జోసాన్ని చాలామంది సీరియస్గా తీసుకోవాలి. 80 వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు, 90 వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు. సపోజ్ మీరు ఆల్ ఇండియా టాపర్ ర్యాంక్ వచ్చిననుకో 20-30 వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఓకే నో ప్రాబ్లం. అందుకని సాధ్యమైనంత వరకు వెబ్ ఆప్షన్స్ ఎక్కువగా పెట్టుకోండి. అదేవిధంగా SC ST స్టూడెంట్స్ అన్ని ఎన్ఐటీలు సీటు రాని వాళ్ళు అన్ని ఎన్ఐటీలు ఎక్సైజ్ చేసుకోండి. SC ST స్టూడెంట్స్ అన్ని అనేది నో ఫీజు అనమాట. SC ST స్టూడెంట్స్కి కొద్దిగా ఫీజు ప్రాబ్లం ఉంటుంది కాబట్టి నో ఫీజు, వీళ్ళకి రియంబర్స్మెంట్ వస్తుంది. తర్వాత IIITల్లో చూస్తే మెయిన్ గ్వాలియర్ పెట్టుకోండి, అలహాబాద్ పెట్టుకోండి, జబల్పూర్ పెట్టుకోండి. SC ST స్టూడెంట్స్ జబల్పూర్ పెట్టుకుని తర్వాత కాంచీపురం పెట్టుకోండి, తర్వాత కర్నూలు పెట్టుకోండి. తర్వాత తిరుచిరాపల్లి కూడా పెట్టుకోవచ్చు. IIIT తిరుచిరాపల్లిలో 1,00,000 రూపాయలు 2 లక్షలు మీరు యాన్యువల్ ఇన్కమ్ తక్కువ ఉంటే యూ నో నీడ్ టు పే ఎనీ ఫీజెస్ కూడా మీరు పే చేయవలసిన అవసరం లేదు. తర్వాత జిఎఫ్టీలోకి వచ్చేసరికి
జేఎన్యూ పెట్టుకోవచ్చు, ఇక్కడ ఫీజులు కూడా ఉండవు. తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, తర్వాత కొన్ని సెంట్రల్ యూనివర్సిటీలో ఏంటంటే ఎస్సీలు కూడా తక్కువ ఫీజులు కట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మీరు బిర్లా మిశ్రా పెట్టవద్దమ్మా, డోంట్ పుట్ బిర్లా మిశ్రా కానీ, పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మిశ్రా, ఇలాంటివి అసలు పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ ఫీజులు భారీగా ఉంటాయి. మీ అందరికీ తెలుసు, 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయల సంవత్సరానికి ఉంటుంది. మరి అంత ఎస్సీ ఎస్టీ పిల్లలు అంత ఫీజు అయితే బేర్ చేయలేరు కాబట్టి సాధ్యమైనంత వరకు మరి జిఎఫ్టీలు, అదేవిధంగా నైలు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఔరంగాబాద్, కాలికట్ అయిపోయిందమ్మా, అసలు కాలికట్లో సీటులు లేవు కాబట్టి ఔరంగాబాద్ పెట్టుకోండి. గోరఖ్పూర్ పెట్టుకోవద్దులేండి, గోరఖ్పూర్లో అంత దానికంటే ఔరంగాబాద్ కానీ, పంజాబ్ కానీ, రోపర్కి సంబంధించింది, తర్వాత అగర్తాలలో ఉండయి, అవి కొన్ని పెట్టుకుంటే మీకు మంచి అనుకూలంగా ఉంటాయి. ఇలా తర్వాత మిగతాది అంతా చెత్తాచెదారం కింద ఉంటే పడేయండి అమ్మ ఎస్సీ ఎస్టీ పిల్లలు. తర్వాత ఇది కూడా గతిశక్తిలో కొద్దిగా ఫీజు ఎక్కువగా ఉంది. ఎవరైనా గతిశక్తి పెట్టుకుంటే ఆలోచించండి. అంటే 1,50,000 దాకా ఏదో యాన్యువల్ ఫీజు ఉండట్టుంది ఇక్కడ. మీరు గతిశక్తిలో కూడా కొద్దిగా ఫీజులు ఎక్కువ ఉండి, నాకు గతిశక్తి పర్వాలేదు సార్ నేను ఫీజు పెట్టుకుంటానంటే మీరు గతిశక్తి ఈజ్ ద నంబర్ 1 ఇన్స్టిట్యూట్, మీరు గతిశక్తిని కూడా పెట్టుకునే అవకాశం ఉంది. ఇట్లా అన్నీ ఎక్సర్సైజ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇంకా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హర్యానా, సిల్చారు, అస్సాం సెంట్రల్ యూనివర్సిటీ, అన్నీ ఓవరాల్గా అన్నీ పెట్టుకోవచ్చు ఎస్సీ ఎస్టీ పిల్లలు. ఇక రెండోది ఏంటంటే ఆల్రెడీ కొంతమంది సీటు వచ్చిన వాళ్ళు జోసా కౌన్సిలింగ్లో సీటు వచ్చిన కొద్దిగా జాగ్రత్తగా ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఇప్పుడు టాప్ కాలేజీలో సీటు వచ్చిన వాళ్ళు వరంగల్లో సీటు వచ్చారనుకోండి, దానికంటే సపోజ్ నాకు వరంగల్లో ఏదో బ్రాంచ్ వచ్చింది, ఈసీఈ బ్రాంచ్ వచ్చింది, వరంగల్లో ఈసీఈఎల్ఎస్ఏ బ్రాంచ్, దీని పైకంటే మీరు ట్రై చేయండి. ఎన్ఐటి ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఎన్ఐటి సూరత్కల్ కానీ, ఎన్ఐటి తిరుచిలో మంచి బ్రాంచ్ ఏదైనా సిఎస్సి, ఇలాంటి బ్రాంచెస్ మీరు ట్రై చేసుకోవచ్చు. దాదాపు తక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్ ఐటీ కర్నూలులో ఏదో బ్రాంచ్ వచ్చింది, ట్రిపుల్ ఐటీ కర్నూలులో సిఎస్సి బ్రాంచ్ ఆల్రెడీ వచ్చింది. దీనికంటే బెటర్గా ఉండేవి కాంచీపురం కానీ, గ్వాలియర్ కానీ, అలహాబాద్ కానీ, ఇలా అన్నీ మీరు ఎక్సర్సైజ్ చేసుకుంటే పైన టాప్ ఎన్ఐటి వరంగల్ నుంచి మీరు ఇట్లా పైదాకా మీరు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. పైన మీకు బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి. మనం ఎప్పుడు కూడా వచ్చిన సీటుకి కొద్దిగా బెటర్ సీటు మరి చూసుకుంటే చాలా చాలా మంచిది అనమాట. ఇట్లా సపోజు జిఎఫ్టీలో కూడా మంచిది, కొన్ని మంచి జిఎఫ్టీలు ఉన్నాయి. జిఎఫ్టీల్లో కూడా మీరు డబ్బులు కాదనుకుంటే పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ మన నంబర్ 1, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిశ్రా ఇవి కూడా బిర్లా ఇన్స్టిట్యూట్, అదేవిధంగా జేఎన్యూ, పంజాబ్ జేఎన్యూ ఒకటి, తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇవన్నీ కూడా మంచి ఇన్స్టిట్యూట్. తర్వాత మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాలికట్, దీనిలో అసలు సీట్లే లేవు, మిగిలిపోయారు. అందుకని జాగ్రత్తగా చూసుకోండి, ఆచితూచి అడుగులు వేయాలి. ఆల్రెడీ సీట్లు వచ్చిన వాళ్ళు కొంతమంది, ఒక అమ్మాయి పాప మన మెంటర్షిప్ తీసుకుంది, ఈడబ్ల్యూఎస్ సంథింగ్ టాప్ అన్నమాట. అమ్మాయికి ఎన్ఐటి వరంగల్లో సిఎస్సి ఏఎంఎల్ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఎన్ఐటి వరంగల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేను ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్కి ఆల్రెడీ చెప్పడం జరిగింది. అమ్మ సిఎస్సి మంచిది, సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, ఇది వరంగల్ ఎన్ఐటీలో సిఎస్సి నంబర్ 1, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నంబర్ 2. ఆ అమ్మాయికి సిఎస్సి కానీ మరి సిఎస్సినే ఫస్ట్ పెట్టుకుందంట. తను సిఎస్సి పెట్టుకుని సిఎస్సి ఏఎంఎల్ ఫస్ట్ పెట్టుకుని 2 పెట్టుకుని ఇది వచ్చేసింది. ఇప్పుడు తను వాళ్ళు కాల్ చేసి మరి సార్ నేను సిఎస్సి కావాలంటే ఇప్పుడు వరంగల్ ఎన్ఐటీలో సిఎస్సి లేదు, సిఎస్సి ఏఎంఎల్ లేదు, సిఎస్సి లేదు అంటే సిసియాప్లో ఇవి దొరకపెట్టి ఇక తను ఏఎంఎల్తోనే సరిపెట్టుకోవాలి. అలాంటి చిన్న చిన్న మిస్టేకులు చేయవద్దు. ఇప్పుడు మనము టాప్ పెట్టుకునేటప్పుడు జోసాలోనే టాప్ పెట్టుకోవాలి. ఇప్పుడు తను వరంగల్లో సిఎస్సి ఏఎంఎల్ పెట్టుకుంది, అది వచ్చింది. ఇప్పుడు సిసియాప్లో వెళ్ళామంటే అది లేదు, ఇక అది దాని స్టోరీ అయిపోయింది. సిసియాప్లో సిఎస్సి ఏఎంఎల్ లేదు,
మరి సిఎస్సి నార్మల్ సిఎస్సి కోర్ బ్రాంచ్ కూడా లేదు. అందుకనే సాధ్యమైనంత వరకు మంచి బ్రాంచెస్ పెట్టుకోవడానికి, మీకు వచ్చిన బెటర్ బ్రాంచెస్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ యొక్క కేటగిరీ వైజ్గా చూసుకుని మీ యొక్క మెంటర్స్ని కనుక్కొని, మన మెంటర్షిప్ ఆల్రెడీ కూడా స్టూడెంట్స్కి మెంటర్షిప్ కూడా ప్రొవైడ్ చేయి. ఇంకెవరైనా ఉంటే మెంటర్షిప్ మరి స్టూడెంట్స్ ఇంకా ఎవరైనా మెంటర్షిప్ తీసుకోవచ్చు. ఇంకా టైం అయిపోయిందమ్మా, తర్వాత మీరు తీసుకోవాలన్నా దానివల్ల ప్రయోజనం లేదు. మెంటర్షిప్ తీసుకోవాలంటే ప్రయోజనం లేదు. మన వాట్సాప్ నెంబరు, మన క్యూఆర్ కోడ్, ఎవరైనా ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఉంటే మెంటర్షిప్ తీసుకోవచ్చు. వాళ్ళకి వేకెన్సీ లిస్ట్ ప్రొవైడ్ చేయడం. మరి లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి మరి ఈ సంవత్సరము మరి ఆల్రెడీ వేకెంట్ లిస్ట్ కూడా వీళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది. కాబట్టి దాదాపు 15,000 సీట్లు ఉన్నాయి. మా లాస్ట్ ఇయర్ 13,700, ఇప్పుడు దాదాపు 1,700 ఎక్స్ట్రా సీట్లు రావటం జరిగింది. కాకపోతే మరి దీనివల్ల అందరికి చాలామందికి సీట్లు వస్తాయి. మరి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ఇప్పుడు జిఎఫ్టీలు కూడా బెటర్ దెన్ ఎంసెట్ కాలేజెస్, లోకల్ ఎఫ్సెట్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎఫ్సెట్ కాలేజెస్ కంటే కొద్దిగా బెటర్గా ఉంటాయి. మనకి తెలంగాణలో, ఆంధ్రలో కొని దాదాపు ఒక 10-15 కాలేజీలు తప్పితే మిగతా కాలేజీలని అంత బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే లేవు. ప్లేస్మెంట్స్ టాప్ కాలేజీల్లోనే మరి ప్లేస్మెంట్స్ అయితే తక్కువ ఉండే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.